కీర్తనల గ్రంథం 121వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు కలిగినటువంటి శ్రమలో కొన్నిసార్లు మనము అనేకుల వైపు మనము సహాయార్థం చూస్తూ ఉంటాం. అలాగనే మనము ఆయా సమయాల్లో ఆయా రీతులుగా మనకు కలిగినటువంటి ఆపదలను బట్టి, మనకు కలిగిన వేదనను బట్టి, మనకు కలిగినటువంటి శ్రమను బట్టి సహాయం చేసేవారు ఎవరున్నారని మన బంధువుల తట్టు చూడవచ్చు, లేదంటే పొరుగువారి వైపు చూడవచ్చు, స్నేహితుల వైపు మనము వారి సహాయం కోరవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి వలనను నీకు సహాయం రాకపోవచ్చునేమో. కానీ దేవుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వలననే మనకు సహాయం దొరుకుతుందని. అది ఏ విషయమందైనా, ఏ స్థలమందైనా, ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడై ఉంటున్నాడు. అట్టి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్న వారముగా ఉన్నాం. అందుకని మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని. నిజమే, దేవుని నమ్ముకుంటే, రాజులను నమ్ముకున్నా మనకు సహాయం దొరకపోవచ్చు, మనుషులను నమ్ముకున్నా మనకు వాళ్ళు సహాయం దొరకకపోవచ్చు. కానీ ఆ దేవుణ్ణి మనం నమ్మినట్లయితే నిశ్చయముగా ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉంటున్నాడు. అలాగనే 46వ కీర్తన మొదటి చరణంలో మనం చూసినట్లయితే, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు అని కూడా అక్కడ చక్కని వాక్యము కనబడుతుంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, నిజమైన సహాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ లోకంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మినటువంటి ఆ దేవుడే, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని నీవు నమ్మినట్లయితే, ఆయన్ను ఆశ్రయించినట్లయితే, ఆయన నీవు విశ్వసించినట్లయితే నిశ్చయముగా ఆయన నీకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. నీ పట్ల గొప్ప కార్యాలు ఆయన సిద్ధమై ఉంటున్నాడు. అట్టి గొప్ప దేవుని ఆదరణ, ఆశీర్వాదము, నీ సహాయము ఇంకెల్లరకు తోడైండి దీవించును గాక. ఆమేన్.